బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదైంది. ఇక సినీ నటుడు మోహన్ బాబు, విష్ణు, యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తిరుపతిలో మోహన్ బాబు వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని కొద్ది రోజులుగా విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఇక ఫీజుల విషయంలో యాజమాన్యం, విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించారు. ఇక ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ఎఫ్ఐ ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోద్ పై దాడి చేసి వారిని కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. కిడ్నాప్ చేసిన వారు మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లని విద్యార్థి సంఘాలు తెలియజేశారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో యూనివర్సిటీ యాజమాన్యంపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు. మోహన్ బాబుపై కేసు అయితే నమోదైంది. ఈ విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపినాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపినాథ్, రోజుల నుంచి కూడా మోహన్ బాబు యూనివర్సిటీలకు సంబంధించి ఫీజుల విషయంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగానే విద్యార్థి సంఘాల నేతలు కూడా ఆందోళన చేయడం జరిగింది. అంటే ఫీజులు తగ్గించాలి, అంటే అక్రమంగా, అంటే నిబంధనలకు విరుద్ధంగా తల్లిదండ్రులను ఇబ్బందులు గురిచేసి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు అదే ప్రధానంగా ఆరోపణ. అయితే ఈ ఆరోపణకు సంబంధించి ఇప్పటికే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలకు సంబంధించి వాళ్ళ కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ఉదయం ఆందోళన చేశారు. అయితే ఆ సందర్భంగా 30 మంది యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు అక్కడికి వచ్చి ఇద్దరు విద్యార్థి యూనియన్ నాయకుల్ని కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళ వెహికల్స్ వేసుకొని కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు వెంటనే ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి అడిషనల్ ఎస్పీ అధికారిని ఏర్పాటు చేసి ఎవరైతే కిడ్నాప్ గురైనటువంటి వాళ్ళిద్దరిని కూడా సాయంత్రానికి అంటే సురక్షితంగా కాపాడడం జరిగింది. అయితే తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో అంటే లాండ్ ఆర్డర్ సమస్య వచ్చే విధంగా మరోవైపు అక్రమంగా ఇద్దరు యూనియన్ సంబంధించిన నేతల్ని ఈ విధంగా కిడ్నాప్ చేశారు కాబట్టి కిడ్నాప్ కేసులు నమోదు అవడం జరిగింది. అందులో భాగంగానే అంటే 190/2 అదేవిధంగా 115 ఇట్లా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మోహన్ బాబు A2, మంచు విష్ణు వచ్చి A3, అదేవిధంగానే ఇందుకు ప్రధాన పాత్రధారి సూత్రధారిగా ఉన్నటువంటి సతీష్ అక్కడ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తారు యూనివర్సిటీకి సంబంధించి, అతన్ని A1 గా చేర్చడం జరిగింది. అయితే ఈ కేసులు నమోదు చేసిన తర్వాత రేణిగుంట విమానాశ్రయం నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోయేందుకు సతీష్ A1 గా ఎవరైతే ఉన్నారో ముద్దాయి ఆయన చేసిన నేపథ్యంలో వెళ్తున్న సందర్భంలో అక్కడ ఈ విమానాశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మొత్తం మీద ఇంత అంటే ఈ రకంగా బహిరంగంగా ఈ రకంగా చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడం జరిగింది. బ్రాహ్మణి రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మీకు ఏమైనా ఇబ్బంది